మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైఎస్ఆర్సీపీ తరపున ఉద్యమిస్తానని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకెళ్లి విద్యార్థులు, పేదల జీవితాలతో చెలగాటం ఆడేందుకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా పోరాటంతోనే అడ్డుకుంటామన్నారు. బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్కారు మెడల నుంచి వంచి దాన్ని ఉపసంహరించుకునే వరకు వెనుకాడబోమన్నారు. ప్రజల ఆరోగ్య ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి నాణ్యమైన విద్య పొందే పేదవాడి హక్కును కాలరాసిందన్నారు. ఉచిత వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేశారని, దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతుందన్నారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండం చేసిన రాష్ట్రంలోని వైఎస్ జగన్ నేతృత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడగలిగామని, నాడు కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని గుర్తు చేశారు. ప్రజారోగ్య సమస్యల పరిష్కారం పట్ల వైఎస్ జగన్కి ఉన్న చిత్తశుద్ధి దేశం మొత్తం చూసిందన్నారు. ఆయన స్పందించిన తీరు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారన్నారు. కరోనా భయాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్న తరుణంలో ఉచిత వైద్యం అందించి కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వ ఆసుపత్రులు పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో సమర్థవంతంగా పనిచేయించుకోవడంలోనూ గత జగన్ నేతృత్వంలోని అధికారులు విజయవంతంగా పనిచేశారన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యం పట్ల ప్రజల్లో భరోసా కల్పించలేకపోతుందని, ఇప్పుడు కరోనా లాంటి విపత్తు ఎదురైతే ప్రాణాలతో ఉంటామన్న ఆశ నేడు ప్రజల్లో సన్నగిల్లిపోయిందని ధర్మాన తెలిపారు. నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. నాణ్యమైన వైద్యం కోరుకోవడం రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు. వాటిని కూడా నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని 16 నెలల పాలనతోనే స్పష్టమైందన్నారు. ప్రతి పేదవాడికి ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలన్న గొప్ప లక్ష్యంతో నాటి సీఎం వైఎస్ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 7 కాలేజీలను పూర్తి చేశారని, విశాల దృక్పథంతో కాలేజీలు ఏర్పాటు జరిపితే వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ముస్లిం ఓటర్లు గెలుపోటముల్ని శాసించే స్థాయిలో ఉన్నారు. 2014 నుంచి వరుసగా 2 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతూ వచ్చారు. అయితే 2024లో ఏపీలో కూటమి సమీపంలో సునామీలో మదనపల్లిలో సైతం వైసీపీ ఓటమి మూటకట్టుకుంది.